హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం నవంబర్ 6th 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ చూస్తే పూర్వీ ప్రచండ్ ప్రహార్ విన్యాసం. పూర్వీ ప్రచండ్ ప్రహార్ విన్యాసం భారత త్రిసేనల సంయుక్త సైనిక విన్యాసం. ఇది భారతదేశానికి సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం. సో ఇది ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లోని మెచూకా ప్రాంతంలో ఈ పూర్వీ ప్రచండ్ ప్రహార్ అనే విన్యాసాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో అరుణాచల్ ప్రదేశ్లోని మెచూకాలో ఇది ఒక సంయుక్త సైనిక విన్యాసం నవంబర్ 11 నుంచి 15 వరకు జరగనుంది. ప్రధాన ఉద్దేశం చూస్తే యుద్ధ నైపుణ్యాలు, సాంకేతిక వినియోగ సామర్థ్యం, ఆపరేషనల్ సమన్వయం బలోపేతం చేయడమే ఈ విన్యాసం యొక్క ప్రధాన ఉద్దేశం. భారతదేశానికి సంబంధించి త్రివిధ దళాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం పూర్వీ ప్రచండ్ ప్రహార్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇస్రో, BCCL అలాగే CMPDIతో త్రైపాక్షిక ఒప్పందం. 2025 అక్టోబర్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అలాగే సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ సంస్థలతో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా జార్ఖండ్లోని జరియా బొగ్గు గనుల్లో ఉన్న భూమి ఉపరితల, అగ్ని ప్రాంతాలు, భూగర్భ దశరణలపై 2025 నుంచి 2027 ఆర్థిక సంవత్సరాలలో సమగ్ర అధ్యయనం చేయనున్నారు. ఈ అధ్యయనం ద్వారా బొగ్గు గనుల భద్రత, ఉత్పాదకత, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి డేటా అందించబడుతుంది. ఇస్రో ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, అలాగే ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్, ప్రస్తుత చీఫ్గా ఎవరున్నారు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. భారత తొలి విశ్వవిద్యాలయ స్టార్టప్ ల్యాండ్ ప్యాడ్ క్యాంపస్ ట్యాంక్. దేశంలోనే తొలి కృత్రిమ మేధ, AI ఆధారిత క్యాంపస్ ట్యాంక్ అనే భారత తొలి యూనివర్సిటీ ఆధ్వర్య స్టార్టప్ లాంచ్ ప్యాడ్ను 2025 నవంబర్లో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా యువ ఆవిష్కర్తలు, పరిశోధకులు తమ ఆలోచనలకు అభివృద్ధి వేదికగా ఇది నిలవనుంది. సో దేశంలోనే తొలి విశ్వవిద్యాలయ స్టార్టప్ లాంచ్ ప్యాడ్ క్యాంపస్ ట్యాంక్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే డాక్సీసైక్లిన్తో స్కిజోఫ్రీనియా ముప్పు తగ్గుదల. యువకుల్లో మానసిక రుగ్మత, స్కిజోఫ్రీనియా వచ్చే ముప్పును తగ్గించడంలో డాక్సీసైక్లిన్ అనే యాంటీబయోటిక్ సహకరిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్కు సంబంధించిన చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారు. మెదడులోని కణజాలంలో ఇన్ఫ్లమేషన్ను ఈ ఔషధం తగ్గిస్తున్నట్లు గత అధ్యయనాలలో కూడా వెల్లడైంది. పరిశోధనలో భాగంగా బ్రిటన్, ఫిన్లాండ్, ఐర్లాండ్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు 1987 నుంచి 1997 మధ్య జన్మించిన వారి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించడం జరిగింది. సో డాక్సీసైక్లిన్ అనే యాంటీబయోటిక్ స్కిజోఫ్రీనియా అనే ముప్పు తగ్గుదలకు ఉపయోగపడుతుందని అధ్యయనంలో వెల్లడైంది. సో డాక్సీసైక్లిన్ అనేది ఒక యాంటీబయోటిక్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే రవిశంకర్కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును అందుకున్నారు. బోస్టన్ గ్లోబల్ ఫోరం BGF, AI వరల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో అమెరికాలోని బోస్టన్లో ఆయన్ను ఘనంగా సన్మానించారు.
భారత్తో పాటు ప్రపంచంలో శాంతి పరిరక్షణ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి గాను ఈ పురస్కారంతో గౌరవించడం జరిగింది. ప్రపంచ శాంతికి సంబంధించి నైతిక, వ్యూహాత్మక మూలాలను బలోపేతం చేసే అసాధారణ వ్యక్తులకే ఈ అవార్డును అందిస్తారంట. గతంలో ఈ అవార్డును అందుకున్న వ్యక్తులను చూసినట్లయితే జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, అలాగే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2022లో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ 2024లో ఈ అవార్డును అందుకోవడం జరిగింది. అక్టోబర్ మంత్లో కూడా శ్రీ శ్రీ రవిశంకర్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ చూసాము. దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అక్టోబర్ 23 వీడియో కనుక చూడని వాళ్ళు ఉంటే చూడండి. అమెరికాలోని సియాటిల్ నగరం అక్టోబర్ 19వ తేదీని శ్రీ శ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 6th నవంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.